హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుమగుమలాడే ఎగ్ కర్రీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3, 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అల్లం పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ కొంచెం బ్రౌన్ కలర్ రాగానే అందులో టమాటా పేస్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం సేపు మగ్గియగానే మూత పెట్టుకొని మళ్ళీ తీసి కలుపుకోవాలండి. అందులో తగినంత కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. 3, 4 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. అందులో తగినంత ధనియా పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం సేపు ఉడకగానే అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని మూత పెట్టుకోవాలి. మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఎగ్‌ని ఘాట్లు పెట్టుకొని అందులో వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. గుమగుమలాడే ఎగ్ కర్రీ రెడీ.